గ్రహించలేదంట. తర్వాత చూడండి ఇక్కడ, గ్రహించలేదు కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అది ఆయనను గూర్చి వ్రాయబడిననియో వారాయనకు వాటిని చేసిననియో. హల్లెలూయా. మనకుండే మెదడు ఎంతది, అవునా కదా? దాంట్లో చెత్త చెదరమంతా పెట్టుకుంటాం. ఇప్పుడు అది 2 GB చిప్ అండి. పెట్టుకోవాల్సినవి పెట్టుకొని ఆలోచన చేయవలసినవి ఆలోచన చేసుకుని జాగ్రత్తగా ఉంటే పర్వాలే. పెట్టుకోకూడదు అన్నీ పెట్టుకుని ఆ 2 GB చిప్పులోనే చెత్తంతా పెట్టుకొని ఏమండి అది పట్టలేదే, అది అర్థం కాలేదే, అది అర్థం కాలేదంటే ఏమర్థమవుతుంది మనకి? మన మేధస్సు ఎంత, మన మెదడు ఎంత? అర్థమవుతుందా? మనమనే మాట గ్రహించక ఇది వ్రాయబడి ఉన్నది, వ్రాయబడి ఉన్నట్లుగా ఆయన జరిగిస్తూ ఉన్నాడు అని గ్రహించక, వ్రాయబడి ఉన్నట్లుగానే ఆయన నన్ను నడిపిస్తున్నాడు, వ్రాయబడి ఉన్నట్లుగానే ఇది జరిగిస్తూ ఉన్నాడు, ఆయన జగన్నాటక సూత్రధారి సమస్తం అది ఏదైనా సరే నా దేవుడు ఒక రోజున ఆశీర్వాదకరంగా మేలుకరంగా మారుస్తాడు అని ఎరగక ఆత్రపడి తొందరపడి అంటా ఉంటాం. ఏమండి? గ్రహించక నోటికొచ్చుగా మాట్లాడుతూ ఉంటాం. అయినా దేవుడు ఎన్ని పట్టించుకుంటున్నాడా? చెప్పలేమండి. అవన్నీ పొరపాటు కూడా పట్టించుకొని తెలియక మాట్లాడుతున్నారులే, తెలవక మాట్లాడుతున్నారులే, తెలవక నడిపించబడతా ఉన్నారులే అని ఆయన ఏం చేస్తాడంటే క్షమించి మనల్ని మరలా ఆయన రాసినట్లుగానే వ్రాయబడి ఉన్నట్లుగానే ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తా ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, యేసయ్యకి ఏది ఏమండి నీవు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన జ్ఞానం లేనివాడు కాదు, జ్ఞాపక శక్తి లేనివాడు కూడా కాదు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఏమని తెలిసిన? ప్రభువా, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమి రాయబడి ఉందో తెలుసా ప్రభువా? రాపించింది ఎవరు తెలియండి. కొంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. యెషయా పుస్తకం 49:15 ఏముంది రాయబడి ఉంది ప్రభువా? తెలుసా ప్రభువా? ఆయనకి తెలియకుండానే నువ్వు రక్షించాడు, ఆయనకి తెలియకుండా నువ్వు పుట్టావు, ఆయనకి తెలియకుండానే ఏమంటే నీకు అంత జ్ఞానం వచ్చేసింది, నీకు అంత జ్ఞాపక శక్తి వచ్చేసింది. అర్థమవుతుందా? ఆయన జ్ఞాపకం చేసేదేంది? ఆయన ఎవరు చెప్పండి? దేవతి దేవుడు. ఆయన జ్ఞాపకం చేసేదండి. ఎవ్వరు ఆయనకి జ్ఞాపకం చేయవలసిన అవసరమో లేనే. యేసయ్య మర్చిపోయేవాడు కానే కాదు. బైబిల్లో ఉంది కదా, మనకు తెలుసు కదా, 49:15 ఉంది కదా, ఉందా లేదా? స్త్రీ తన కడుపు గర్భములో పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీరు కన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు మరుస్తారా? తెరవండి, మర్చిపోతారా? ఏదో ఒక రోజు మర్చిపోవచ్చు, లేకపోతే వాక్యం ఉండదు. అర్థమవుతుందా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మర్చిపోనురా. చూడు, నా అరచేతుల మీద నేను నిన్నేం చేశాను? చెక్కుకొని ఉన్నాను. నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను. ఇప్పుడు మీరు గమనించండి, 24 గంటల్లో ఒక్కరోజు కూడా నేను చూసుకోలేదండి, ఒక్కసారి కూడా చూసుకోలేదండి నువ్వు ఉన్నారా? అరచెయ్యి ఏం చూస్తున్నారు? నా అరచెయ్యి నేను ఒక్కసారి కూడా చూసుకోలేదండి ఈ రోజులో అనేవాళ్ళు ఉన్నారా? మరి ఆయన చూసుకోడా? ఆయన అరచేతులు ఎవరు చెక్కున్నాడంట? నిన్ను, నన్ను, మనందరినీ ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడంట. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను రా. నేను నిన్నెలా మర్చిపోతాను రా? నీ గురించి వ్రాయబడి ఎలా మర్చిపోతాను? అర్థమవుతుందా? ఏ రోజున ఏ ఉద్యోగం నీ ముఖ్యం ఇవ్వాలో ఆయన తెలుసు కదా, ఏ రోజున నీ వివాహం చేయాలని తెలుసు కదా, ఏ రోజున నీకు పిల్లలు కలగాలో ఆయన తెలుసు కదా. నువ్వు తొందరపాటు కలిగి నువ్వు చేసే ఏమండి
దేవుని వాక్యానికి విరోధమైన ఆ పనులు చాలా ఉన్నాయి. ప్రియమైన గ్రహించక మొదట గ్రహించలేదంట, తర్వాత ఆయన మహిమపరచబడినప్పుడు హల్లెలూయా హల్లెలూయా ఇవి ఆయన గూర్చి వ్రాయబడి ఉన్నవే అని అవే జరిగాయిన తర్వాత వాళ్ళు జ్ఞాపకానికి తెచ్చుకున్నారంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొట్టమొదట మనకు అర్థం కాదు కానీ ఏమండి దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆ పర్యావసనం తర్వాత కనిపిస్తాయి చూడు, అప్పుడు అర్థమైంది. అర్థమవుతుందే? మొట్టమొదటి చాలా మంచోళ్ళుగా కనిపిస్తూ ఉంటారు చాలా కొంతమంది. అర్థమవుతుందే? తర్వాత కొంచెం నిదానిస్తే వీళ్ళు మంచమంతా కంతలు చేసేవాళ్ళు, అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుతుందా? మొదట చాలా మంచోళ్ళుగా అనిపిస్తారు, ప్రియమైన వాళ్ళరా, ప్రేమ కలిగిన వాళ్ళుగా అనిపిస్తారు, ఆప్యాయత కలిగిన వాళ్ళు కనిపిస్తారు. అర్థమవుతుందా? ఆ తర్వాత తెలుస్తుంది ఈ పిల్లి కూడా చెప్పరాబండి. మొదలు తెలియదు, అమ్మో అయ్యో ఇలా జరిగిందా ఏంటి అదే మనం బాధపడతా ఉంటాం. తర్వాత తెలుస్తుంది పరిస్థితుల్లో. కనుక మనం ఎప్పుడు తొందరపడుకుందాము గాక. హల్లెలూయా. కనుక ఆయన చెప్పిందే చేస్తాడు. ఏమండి? ఆయన వ్రాసి ఉన్నదే చెప్పండి నీ పట్ల నా పట్ల జరిగించును గాక. హల్లెలూయా. భూమి గతించిపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు, ఆయన మాట మాత్రం పొరపాటును కూడా గతించదు. ఆయన నిన్ను గూర్చి వ్రాయబడినది ఏమాత్రం గతించదు. హల్లెలూయా. సమస్తము దాని ప్రకారం ఆయన జరిగించును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ చరిత్ర ఏదో నువ్వే రాసుకుందాం, నా చరిత్ర నేను తిరగరాయలేనా అని నువ్వు అనుకుంటే అది పొరపాటు, నీ వల్ల కూడా కాదు. యోనా పాపం రాసేద్దాం, నా చరిత్ర తిరగరాసేద్దాం అని అనుకున్నాడు. తర్వాత ఏమైంది? అర్థమవుతుందా? అరే ఈ పట్టణానికి పోరా అంటే నేను అక్కడికి పోలేనే, ఎక్కడికి పోతాను అన్నాడు. పోయాడా? పోగలిగాడా? ఆయన చిత్తం, ఆయన తలంపు, ఆయన అనుకున్నట్లుగా రాసుకోగలిగాడా? జరిగించుకోగలిగాడా? జరిగించుకోలా. తుఫాన్ చెలరేగింది, ఎత్తి పడేయమంటే ఎత్తి పడేస్తే ఈలోపే ఏమంటే చేప నిర్ణయించి పెట్టున్నాడు. ఆ చేప ప్రయాణం చేసి ఏమంటే ఆ చేప కడుపులో ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపం ఎప్పుడైతే అతనికి వచ్చిందో ఆ తర్వాత అది కక్కేసరికి మన బోర్డు కనపడతా ఉంది. దేవుడు ఎక్కడికైతే బొమ్మన్నాడో ఆ ప్రాంతం బోర్డు కనపడతా ఉంది అక్కడ. అర్థమవుతుందా? ఆయన వ్రాసి ఉన్నదే జరిగించును గాక. హల్లెలూయా. ఆ గాడిద పిల్ల గురించి వ్రాయబడి ఉన్నది కనుక అదిగో అది తోలుకొని రండి అన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంది అంటే, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎవరు అంటే ఆయన ద్వారా సృష్టించబడిన వ్యక్తివి. మనం ఎవరికి కావాలి అంటే ఆయనకు సొంతం అవుదుము గాక. హల్లెలూయా. మనల్నే ఎందుకు కోరుకుంటున్నాడు అని అంటే ఆయన గ్రంథములో లిఖితమైపోయిందంట. ఆయన గ్రంథములో మనల్ని గురించి ఏం చేశాడంట? వ్రాసి పెట్టాడంట. అది జరిగించేటట్లుగా ప్రియమైన వాళ్ళరా మనం అందరం ఆయనకు అవసరమై ఉన్నాం. రెండవ మాట చెప్తాను చూడండి. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 14వ వచనం. అందరు తీసారా? యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 14వ వచనం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు ఒక గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యములు మీరు చూడండి. నీ రాజు దేని మీద ఆసీనుడై ఉన్నాడంట? గట్టిగా చెప్పండి. గాడిద పిల్ల మీద, ఒక చిన్న గాడిద అని రాయబడింది. లూకాసు వర్తమానం 19:30 చూడండి. లూకాసు వర్తమానం 19:30. మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడునో ఎన్నడునో కూర్చుండం లేదు. మార్కు సువార్తమానం 11:2.
మార్కు సువార్తమానం 11:2. ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. 7వ వచనం చూడండి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద, హల్లెలూయా చెప్తామందరం చేతులెత్తి చేతులు ఊపుతూ హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు చూడండి, యోహాను సువార్తమానంలో గాడిద పిల్ల, ఒక చిన్న గాడిద. లూకా సువార్తమానంలో, మార్కు సువార్తమానం మీరు గమనించాము, అక్కడ రాయబడి సినిమా ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, అంతటితో వదిలేలా. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చున్న లేదు. చూడండి, యేసు ప్రభువు సర్వశక్తి కలిగిన దేవుడు, అర్థమవుతుందా? సర్వాంతర్యామి, సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన దేనినైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అయినా ఆయన ప్రయాణం చేసేదానికి దేని కోరుకుంటున్నాడు? గట్టిగా చెప్పండి. గాడిదనా గాడిద పిల్లనా? మీరేది దేన్ని కోరుకుంటారు? చెప్పొచ్చుగా, ఏంటి చూస్తున్నారు? మీరైతే ఏం కోరుకుంటారు? గాడిదనా గాడిద పిల్లనా? ఏంటి చూస్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి, తప్పు ఒప్పు చెప్పేయండి. అందరూ పెద్దదాన్ని కోరుకుంటారా, చిన్నదాన్ని కోరుకుంటారా? నోరు తెరవండి గట్టిగా. అవునా? మరి యేసు ప్రభు దేన్ని కోరుకున్నాడు? పెద్దదాన్నే చిన్నదాన్నే? ఇప్పుడు చూడండి, గాడిద పిల్ల అది చిన్నది, ఆ తర్వాత అది పిల్ల. చిన్నదాన్ని ఏమైనా కోరుకుంటారా? దాన్ని ఏం చేస్తారు? తృణీకరిస్తారు. అర్థమవుతుందా? దాన్ని పెద్ద పడుచుకోరు. అరే అది పిల్లరా, దాంతో నీకేం పనిరా, నువ్వు కూర్చునేదానికి నీ శక్తి నీ బరువు సరిపోతుంటారా, అది అందదంటారా, అది మోసుకుపోగలంటారా, పెద్ద తీసుకోరా అనేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నదాన్ని పెద్దగా పట్టించుకోరు, తృణీకరిస్తారు. ఆ తర్వాత చూడండి, ఏ మనుష్యుడును ఎన్నడును దాని మీద కూర్చోాలంటే దాన్ని అంతవరకు ఎవ్వరూ ఉపయోగించాల, దాన్ని అక్కడ పక్కన పడేస్తున్నారు అంతే. అది పిల్లని దాన్ని తృణీకరించడమే కాకుండా, దాన్ని పడుచుకోవడమే కాకుండా, దాన్ని ఎవరు ఏమన్నా ఉపయోగించుకోకుండా అక్కడ పడేస్తే, ఏమన్నా అక్కడ ఉంచితే, ఏమన్నా దీనికి అనుభవం లేదురా, అది తెలివి తక్కువదిరా, అంత తెలివి ఉండదురా, పిల్ల కదా, నేర్పరితనము ఉండదురా అని ఏం చేస్తారు? దాన్ని పక్కన పెట్టారు. ప్రియమైన వారు, అయితే యేసు ప్రభువు వారు అంటారు, అందరూ తృణీకరించినా సరే, అందరూ ఉపయోగించుకోకపోయినా సరే, దాన్నే నాకు కావాలి, దాన్నే తీసుకురాపో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆలోచన వేరు, యేసయ్య తలంపులు వేరు, మన తలంపులు వేరు. యేసు ప్రభు చిన్న గాడిద పిల్లనే కోరుకుంటా, చిన్నదాన్ని కోరుకుంటా, గాడిద పిల్లనే కోరుకుంటా ఉన్నాడు. గాడిదను కోరుకోవాలి ఆయన. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? పెద్దది ఏమన్నా చూస్తే ఇలాంటి మాటలు అనిపిస్తుందా? ఎవరు తృణీకరిస్తారా? ఎవరైనా కాదంటారా? అమ్మో వీళ్ళు పెద్దోళ్ళండి, కాస్త అనుభవం కలిగిన వాళ్ళండి, కాస్త తెలివి కలిగిన వాళ్ళండి, అన్ని విషయాలు నేర్పరులుగా ఉన్నారండి అని అంటారు. అర్థమవుతుందా? చిన్నదాన్నైతే ఆ మాటలు మాట్లాడరు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని తృణీకరిస్తారు. ఎందుకు? పనికిరానిదిగా, ఇప్పుడు అది ఉపయోగము లేనిదిగా దాన్ని చూస్తూనే ఉంటారు. అయితే చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మీరు బైబిల్ మొత్తం గమనించండి, ఆది కాలం నుంచి ప్రకటన చాలా జాగ్రత్తగా గమనించండి. అర్థమవుతుందా? దేవుడు ఏ రోజైనా ఎప్పుడైనా సరే వారికి ఉన్న శక్తి, వారికి ఉన్న బలం, వారికి ఉన్న అర్హత, వారికి ఉన్నది ఏది ఎప్పుడు ప్రభువు చూశాడా? అర్థమవుతుందా? వారిలో ఉన్న బలహీనత కానీ, వారిలో ఉన్న బలము కానీ, వారిలో ఉన్న శక్తి కానీ, లేదా వారిలో ఉన్న శక్తిహీనత కానీ, వారికి ఉన్న పలుకుబడి కానీ, వారికి ఉన్న ధనబలం కానీ, లేదా మంది బలం కానీ, లేదా మార్బలం కానీ, ఏది యేసు ఎప్పుడు ప్రియమైన వాళ్ళ దాన్ని మనం గుర్తెరుగుదుము గాక, దాన్ని మనం ఆలోచన చేసుకుందాము గాక. దేవునికి నీ శక్తి అవసరంలే, దేవునికి నీ బలం అవసరంలే, దేవునికి నీ టాలెంట్ ఏమీ అవసరంలే. దేవునికి నువ్వు ఎంత బలహీనమైనా సరే ఆ బలహీనత పట్టించుకోడు ఆయన.
నువ్వు ఎంత శక్తిహీనమైనా సరే పట్టించుకోడు. ఎంతమంది ద్వారా నువ్వు తుణీకరించబడినా, ఎంతమంది నీ వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకపోయినా సరే, ఎంతమంది ద్వారా అయినా సరే హేళన చేయబడినా, అపహాస్యం చేయబడినా, యేసుప్రభు పొరపాటును కూడా పట్టించుకోడు. యేసుప్రభు అంటాడు, అలాంటి వాళ్ళు నాకు కావాలి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు కావాలంట చెప్పండి? బలహీనులు, శక్తిహీనులు, ఆ తర్వాత అర్హత లేనివారు, తుణీకరించిన వారు, ఎందుకు పనికిరాని వారు, ఎవరు పట్టించుకుని వారు, వారే ఆయనకి కావాలి. హల్లెలూయా. అందుకనే మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, ఆయన లోకరీతిన జ్ఞానులైనను. చెప్పండి, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచా. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏర్పరుచుకొని ఉన్నాడు. బలవంతులైన వారు సిగ్గుపరచుటకు. ఆయనకెవరు కావాలంట? ఆయనకెవరు కావాలంట? వెర్రోళ్ళు, తర్వాత బలహీనులు, ఆ తర్వాత ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, నీచులైన వారు, తర్వాత ఏమండి ఇలాంటి కోవకు చెందిన వారందరూ ఎవరికి కావాలంట? యేసయ్యకి కావాలి. హల్లెలూయా. అది గాడిద పిల్ల అని చెప్పేసి కట్టబడి ఉంటే ఏమండి అక్కడ మనం గమనిస్తే దాన్ని ఎవరు పట్టించుకోవడంలే. దేవుడు అంటాడు, అక్కడ ఉంది, దాన్ని విప్పి తోలుకోరండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన పరిస్థితుల్లోకి రావాలి. ప్రియమైన వాళ్ళరా, నన్ను ఎవరు ఉపయోగించుకోవడం లేదే, నేను ఎందుకు పనికి రాకుండా పోతున్నానే, ఏమండి పదును లేని ఏమంటే కత్తిలాగా మారిపోతుంది నా జీవితం, ఏంటి నా పరిస్థితులు, నా ఈ బలహీనతలో నేను ఇక ఇంతే నడిపించబడాలా, ఈ తుణీకరించబడిన జీవితం నాలో ఇలాగే ఉంటుందా, ఇలాగే నేను బలహీనంగా నడిపించబడాలా నువ్వు అనుకుంటా ఉన్నావేమో. నీ బలహీనతనే ఆయన బలముగా మార్చునుగాక. నీ శక్తిహీనతనే ఆయన శక్తిగా మార్చునుగాక. తుణీకరించబడిన నీ ద్వారానే ఆయన బలమైన గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. నీ పిల్లలు తుణీకరించబడుతున్నారని, నీవు తుణీకరించబడ్డావని, నీ కుటుంబం తుణీకరించబడుతుందని ఏ రోజు నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ప్రియమైన వాళ్ళరా, అందరూ నన్ను అపహాస్యం చేస్తున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నన్ను ఎందుకు పనికిరానోళ్ళగా మాట్లాడుతూ ఉన్నారని అనుకోవాల్సిన అవసరమే లేదు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా దేవుడు అలాంటి వారి ద్వారా గొప్ప కార్యాలు చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏ రోజైనా నీ శక్తి సామర్థ్యాలు కోరుకోడు. నీలో ఉన్న టాలెంట్లు ఏ రోజు ఆయన కోరుకోడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీలో ఆయన చూసేది తెలిసినా ఆయనకు అప్పగించుకోవడం కోరుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ విప్పి తోలుకొని, చెప్పండి గట్టిగా అన్నాడు కదా, అది తోలుకొని వచ్చేటప్పుడు నువ్వు అప్పగించుకుంటావా లేదా అది చూస్తాడు ప్రభు. ఇది పిల్ల, అది పెద్దదా, ఇది ఎవరు పట్టించుకోలేదా అది ఏమి చూడు, నువ్వు అప్పగించుకునేదే ఆయన చూస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చూడండి ప్రియమైన వాళ్ళు, ఏ రోజైనా సరే నీలో ఏమంటే గొప్పతనాన్ని కోరుకోడు, ఆయన సింప్లిసిటీని కోరుకుంటాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు చూడండి, దేవుడై ఉండి దేవునితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలిక పుట్టి దాసు స్వరూపం ధరించుకు తల్లుతానే చేసుకున్నాడు. సింప్లిసిటీగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన నీలోనైనా నాలోనైనా కోరుకుని తెలిసిన సింప్లిసిటీ కోరుకుంటాడు. ఆయన నీలో సామాన్యమైన జీవితం కోరుకుంటాడు. సామాన్యమైన ఏమంటే ఆ వ్యక్తిని గొప్పవాణిగా ప్రభు చేయును గాక. సామాన్యుని ఆయన గొప్పవాణిగా చేయుటకు సమర్థుడు. ప్రియమైన వాళ్ళరా, అది నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన సత్యంగా మార్చబడును గాక. చూడండి, అది గ్రామంలో ఉందా, పట్టణంలో ఉందా? నోరు తెరవండి. ఏది గాడిద పిల్ల ఎక్కడుంది? గ్రామంలో ఉంది. అది ఘాటికి కట్టబడి ఉందని రాయబడింది. పట్టణంలో రాజుగారి ప్యాలెస్ లో ఉందని లేదు. అక్కడ ఉందా? అది రాజుగారి ప్యాలెస్ లో ఉందా? సరే, రాజుగారి ప్యాలెస్ ఉంటే సామాన్య మనుషులు పోయి విప్పుకొని రాగలరా?
దేవుడు ఎప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళ సింప్లిసిటీ ఆయన కోరుకుంటాడు. గ్రామంలో ఉన్న దానినే ఆయన కావాలని ఆశపడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు ఆ స్థితిని గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. దేవుడు నన్ను కూడా కోరుకున్నాడా, నన్ను కూడా ఉపయోగించుకున్నాడా, నన్ను కూడా ప్రయోజనకరంగా మారుస్తాడా? నేను అసహించబడిన వ్యక్తిని కదా, నేను తృణీకరించబడిన వ్యక్తిని కదా, అందరూ నన్ను హేళన చేస్తున్నారు కదా అని ఏమాత్రం నువ్వు అనుకోవాల్సిన అవసరమే లేదు. నిన్నే నా దేవుడు బలపరచును గాక, నిన్నే నా దేవుడు శక్తితో నింపును గాక, నిన్నే నా దేవుడు బలవంతుని చేతిలోని, చెప్పండి గట్టిగా, బలవంతుని చేతిలోనే. అది చిన్న బాణమే కావచ్చు, అది ఎవరి చేతిలో ఉందంట? బలవంతుని చేతిలో ఉంది. దాన్ని సూర్యుడు ప్రయోగించినట్టుగా నా దేవుడు ప్రయోగించును గాక. హల్లెలూయా. గిద్యోను ఉన్నాడు, ఆయన ఏమన్నాడు? నేను బలశాలి అన్నాడా? నేను శక్తివంతుని అన్నాడా? నాకు అవన్నీ ఉన్నాయన్నాడు. ఆయన ఏమన్నాడు? దేవుడు అంటాడు పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని. ఇతను ఏమంటాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే శత్రువులకు భయపడి గానుగు చాటున దొల్లగొట్టుకోవాల్సిన అవసరం నాకేంటి? లేదు గిద్యోను, నీ బలహీనతను చూడమాక నేను నిన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా చేస్తా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ బలహీనతను ఎప్పుడు చూడమాక ఆయన నా దేవుడు ఏమంటే, కనుక ఆయన ఏం చేస్తే తెలిసినా నీ బలహీనతనే బలముగా మార్చును గాక. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇంకా మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, మన బైబిల్లో ఆలోచన చేయగలిగితే గాడిద పిల్లలు తీసుకురా అన్నాడు యేసు ప్రభు. దేన్ని? గట్టిగా చెప్పండి. చిన్నది అని రాయబడింది అక్కడ. చిన్నవారిని కోరుకుంటాడు ఆయన. వీరుల్ని శూరులు ఎప్పుడు కోరుకోడు ఆయన. విరవిగేవాడిని కోరుకోడు. అహంకారంగా గర్వంగా నడిపించబడి ఎప్పుడు కోరుకోడు ఆయన. చిన్నవారినే కోరుకుంటాను. ఏమంటే సామాన్యమైన వ్యక్తిని కోరుకుంటాడు ఆయన. అందరికంటే చిన్నవారిని ఆయన కోరుకుంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ విషయం మీరు ఆలోచన చేయగలిగితే, మనం గుర్తెరగలిగితే, ఇర్మియాతో దేవుడు అంటాడు ఏమని తెలిసినా, నేను నిన్ను, చెప్పండి, ఆ మాటలున్నాయా? నేను నిన్ను ప్రవక్తగా చేస్తాను, నియమించాను, ఇత్తడి ప్రాకారంగా చేసేస్తానంటే ఆయన అంటాడు, అయ్యా నేను బాలున్నాయా? నేను ఎవరిని? బాలుడిని. నేను అధికారుల దగ్గర పంపించేది, నేను రాజుల దగ్గర పంపించేది, నేను ఇతర ప్రకారంగా చేస్తా ఉన్నా. బాలు అంటే బాలు అనమాక, నేను బాలు అనవద్దు అని ప్రభు చెప్పాడా లేదా? సరే గమనించారు ప్రియమైన వాళ్ళరా. ఇంకా మీరు అదే సందర్భంలో ఆలోచన చేసుకోగలిగితే యోసేపు ఎవరంట ఆ కుటుంబంలో? నోరు తెరవండి. యోసేపు ఎవరు? అంతమంది ఉన్నారుగా ఇంట్లో, లేరా? ఎందుకంటే వీరులు లేరా, సూర్యులు లేరా, బలవంతులు లేరా, బలాఢ్యులు లేరా? అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజు నీలో ఉన్న ఆ బలహీనతని, నీలో ఉన్న ఏమంటే నేను చిన్నవాణ్ణి కదా. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలుని దేవుడు అభిషేకించేదానికి ముందు ఆయన ఏమన్నాడు? నా గోత్రము ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, నా గోత్రం ఏ పాటిది? ఇశ్రాయేలు అందరిలో ఎన్నిక లేనిది కదా. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళు ఏ రోజు కూడా మనం అధైర్యపడకుందాము గాక. హల్లెలూయా. ఆ చిన్నవాని ద్వారానే దేవుడు మహిమ కలిగిన గొప్ప కార్యాలు చేశాడు. ఆ గిద్యోను ద్వారానే ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ కలుగు చేశాడు. ఆ యోసేపు ద్వారానే ఆ కుటుంబం అంతా పోషించబడేటట్లుగా, ఏమంటే ఆ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియమైన వాళ్ళరా,
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన లెగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా. సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.